హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. నేను మీ అందరికీ తెలుసు, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఒక బీసీ నాయకుడిని. ఈరోజు పర్టికులర్గా బీసీల గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు రాలేదు, 8 దశాబ్దాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, 79 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు బీసీలను పట్టించుకున్న నాథుడైతే లేడు. గత ఎన్నో ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయలేదు. ముఖ్యంగా మొట్టమొదట మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నమస్కారాలు చేసుకుంటూ, ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల్లోనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల గురించి, బీసీలకు రాజకీయ, విద్య, వైద్యంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, దాన్ని గుర్తించే రాజ్యాంగంలోనే 341 అధికరణను పొందుపరిచామని, దాని ద్వారా ఒక బీసీ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ గారు చాలాసార్లు పార్లమెంట్లో అడగటం మొదలుపెట్టారు. అప్పుడు అది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు, నెహ్రూ గారికి కూడా ఇష్టం లేదు. అందుకే ఆయన ఒప్పుకోలేదు. ఆ కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశాడు. కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాడు కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదు అని. దానికి కారణం ఏంటంటే ఆయన 340 ఆర్థిక చట్టంలో అధికరణ 340 అధికరణ పెట్టిందే అందుకు. ఎందుకంటే ఈ దేశంలో, భారతదేశంలో అనేక బీసీ కులాలు ఉన్నాయి. అప్పటికే ఉదాహరణగా వాళ్ళు ఊహించుకున్నది 100 పైచులకు బీసీ కులాలు దాదాపు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని జనాభా లెక్కలతో పాటు బీసీ కులగణన కూడా జరిపి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి తప్ప బీసీ కులగణన జరగకుండా ఎవరికి అసలు ఎంతని నిర్ణయించాలో తెలియదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ఆలోచించే ఆ నిబంధన, ఆ అధికరణ 340 అనే ఒక అధికరణను పొందుపరచడం జరిగింది. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాడు క్యాబినెట్లోంచి. అయితే ఇప్పుడు బీసీ నాయకులందరూ అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. మా బీసీ కులాలలో అనేక మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు కూడా పోరాటాలు చేశారు. కానీ ప్రభుత్వాలు ముందుకు ఎందుకు రావటం లేదంటే, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు రావాల్సిన వాటా, జనాభా ప్రాతిపదికన రావాల్సిన వాటా, ఉదాహరణకు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 175 సీట్లకు గాను బీసీలకి 100 సీట్లు పైన రావాలి. 60% పైగా ఉన్నాం కదా, 65 అంటున్నారు, 60% పైన వేసుకుందాం. 60% అయినా కూడా 100కు పైన సీట్లు రావాలి కదా. మరి మనకి వీళ్ళు ఎన్ని మనం బీసీ సోదరులు ఉన్నారు చట్టసభల్లో. అసలు గతంలోనైతే 10, 12 మంది, 20 మంది లోపే ఉండేవాళ్ళు. గత 50 ఏళ్ళు గతంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత బీసీలను కొంచెం ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కొంచెం పెరుగుతూ ఈరోజు అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు 48 మంది. అంటే 80 సంవత్సరాలుగా దాదాపు 17 ఎన్నికలు జరిగితే ఈ 17, 5, 75 ఒక ఇన్ని సంవత్సరాల నుంచి 50 వేసుకున్న, కనీసం అంతకంటే ముందు 70, 80 రావాల్సిన సీట్లు కూడా ఓసీలు అంటే అగ్రవర్ణాలు, అగ్రకులాలు మాత్రమే అనుభవించాయి అనేది ఒక క్లారిటీ ముందు బీసీలకు రావాలి. మనకు రావాల్సిన ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తుంది 100 బీసీ
ఎమ్మెల్యే సీట్లు రావాల్సి ఉంటే మనకి ఇచ్చిన ఈ ప్రజెంట్ ఉన్న శాసనసభలో 48 మంది మాత్రమే ఉన్నాం. దీనికి కారకులు పాలకులే. ఇది ముందు బీసీలు గుర్తించాలి. రెండవది, అసలు బీసీలకు రాజ్యాధికారం కావాలని ఎప్పటి నుంచో కోరిక, ఇప్పటి నుంచో పోరాటాలు. కానీ బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుంది? చట్టసభల్లో మన ఎమ్మెల్యేలు ఉంటే తప్ప. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓసీలు అగ్రకులాలే ముఖ్యమంత్రులుగా లేదా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా అవుతూ అలా 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 ఇప్పటిదాకా వచ్చినా వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు బీసీలకు ఎక్కువ సీట్లు? మన సీట్లు వాళ్ళు టెస్ట్ వేసి కూర్చొని వాళ్ళ కులాలను పక్కన పెడితే అదేమంటే మీకు మీ దగ్గర డబ్బు లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ కులాలే, ఆ 2-3 కులాలు మాత్రమే అధికారం చేతులు పెట్టుకొని వ్యాపారాల కాంచి, ఉద్యోగాల కాంచి, వ్యవస్థల కాంచి, అన్ని వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, టోటల్గా ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయో ప్రభుత్వ పరంగా అన్ని వ్యవస్థల్లో వారి అనుయాయులు, వారి చుట్టాలు, బంధువులు, ఆ కులాలు, అగ్రకులాలు 100% 80% పైగా ఉన్నాయి. అది కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ కొంతమంది ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే ఉన్నారు. బీసీ బిడ్డలకు ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీసం ఏ వ్యవస్థల్లో అవకాశాలు లేవు. ఆఖరికి న్యాయ వ్యవస్థ, ఎమ్మెల్యేలు, లాయర్లు, చట్టసభల్లో కాకుండా లాయర్ల వ్యవస్థ కానీ, మీడియా వ్యవస్థలో కానీ అన్ని వ్యవస్థల్లో వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా. ఎమ్మెల్యేగా నిలబడాలంటే డబ్బు కావాలి. మీ దగ్గర డబ్బు లేదు, సీట్లు ఇవ్వటం మానేస్తారు. వీళ్ళు పుట్టుకతో ఏమన్నా కోటీశ్వరులా? కాదు. కొంతమంది మాత్రమే ఆ కులాలలో ఏదో కొన్ని కులాలు మాత్రమే కోటీశ్వరులు అన్నమాట వాస్తవం. భూస్వాములు, కోటీశ్వరులు భూస్వాములు. ఆ భూములు కూడా ఎట్టా అప్పుడు తహసీల్దారులు లేదా ఏమంటారు తహసీల్దారులను కారణాలు ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడ భూములు ఉన్న ఊళ్ళు, గ్రామాల్లో కావచ్చు. నేను చెప్పేది వాస్తవాలు. మా నాన్నగారి టైం నుంచి మేము కళ్ళ ముందు చూసిన వాస్తవాలు. నా వయసు ఇప్పుడు 69 సంవత్సరాలు. 15 ఏళ్ల వయసు నుంచి నేను కొంచెం ప్రజాస్వామ్య విలువలు, ఎవరికి ఏం జరుగుతుంది, అన్యాయం ఎలా జరుగుతుంది చదువుకునే 15-16 సంవత్సరాల నుంచే దీనిలో అవగాహనతో పెరిగినవాడిని కాబట్టి నేను చెప్తున్నాను. మున్సిపల్ కర్ణాలు ఉండి ఆయా స్థలాల్లో వాళ్ళకి ఏదో కొంత పొలాలు ఉంటాయి కాబట్టి కాస్త రెవెన్యూ శాఖలో కూడా అప్పుడు ఫస్ట్ మొత్తం చదువుకున్న వాళ్ళంటే ఎక్కువగా బ్రాహ్మణులు లేదా అగ్రకులాలు. వాళ్ళ ద్వారా, ఆ మున్సిపల్ కర్ణాల ద్వారా వీళ్ళు భూములు రాయించుకొని భూస్వాములు అయ్యారు. కానీ ఒక్క నగ్న సత్యం ఒకటి ఉంది. అసలు ఈ దేశానికి ఎమర్జెన్సీ ఎందుకు విధించింది ఇందిరాగాంధీ గారు? ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవాలు ఏంటంటే అప్పట్లో ఉన్న ఈ అగ్ర కులాలు, ఓసీలలో ఉన్న బ్రాహ్మణులు కావచ్చు, రెడ్లు కావచ్చు, రకరకాల ఈ ఓసీ 4-5 కులాలలో ఓసీలు ఉన్న వాళ్ళలో ఎక్కువ భూస్వాములు ఎక్కువైపోయి, వీళ్ళ పెత్తనాలు ఎక్కువైపోయి దేశం మొత్తంలో గమనించి అగ్రకుల ఆధిపత్య రాజకీయ వ్యవస్థలో ఉన్న ఆధిపత్య అగ్రకులాలకి భూస్వాములు పెత్తందారులుగా ఉన్న, ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జమీందారులు లేకపోతే పటేల్ పట్వారీలు ఉండేవారు. ఒరిస్సాలో పట్నాయకులు, కర్ణాటకలో అలాగే మహారాష్ట్రలో మరాఠీలు, కర్ణాటకలో కూడా